హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లిపొరక అండి. ఇలా ఉల్లిపొరకలో కోడిగుడ్డు వేసి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే ఇదిగోండి ఉల్లిపొరక అయితే ఇవి 2 కట్టలు. ఇదైతే సన్నగా తరిగానండి. దీనికి ఆనియన్ ఉంటుంది కదండి, ఇవ్వండి సన్నగా ఇంకా మనం వేరే ఆనియన్ వేయకుండా ఇవే కట్ చేసి పెట్టాను నేను. దీంతో ఇవాళ అయితే ఫ్రై చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలో చూడండి. ఇది వచ్చేసి ఉల్లిపొరక అండి, అలానే కొన్ని తాలింపు గింజలు, సాల్ట్, ఆనియను, ఎగ్స్, పసుపు, కారం, ఆయిల్. స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ బాండ్లీ పెట్టాను, ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ అయితే వేడైందండి. ఇగో జీలకర్ర వేస్తున్నా. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవ్వండి కట్ చేసుకున్న ఆనియను, ఇదిగోండి అల్లం పేస్ట్ అప్పుడు మర్చిపోయాను, కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను. ఇదైతే మంచిగా వేగుతుందండి. మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపొరక అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం పసుపు, సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. మంచిగా మగ్గుతుంది. పసుపు అండి, ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇదంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మగ్గనిద్దామండి. ఇది మంచిగా ఫ్రై అవుతుంది. అప్పుడు ఎగ్స్ అయితే యాడ్ చేద్దాము. కానీ అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి చాలా బాగుంటుంది. చపాతీ, జొన్న రొట్టెలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి ఇలాగా. సార్ చూద్దామండి. ఇది ఆయిల్ అయితే మంచిగా మగ్గుతుందండి. ఇది ఆయిల్ ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇదైతే మంచిగా ఆయిల్ అయితే మగ్గి దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి స్పూన్నర అయితే యాడ్ చేశాను, చిన్న స్పూన్ తోటి. ఒకసారి ఇది కూడా మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనిద్దామండి. చూడండి కారం కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే ఎగ్స్ యాడ్ చేద్దాము. ఇప్పుడు నేనైతే 7 ఎగ్స్ తీసుకున్నాను. గిన్నెలో కొట్టానండి. సమ్మర్ కదా, ఎగ్స్ లోపల ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి నేనైతే గిన్నెలో తీసి పెట్టుకున్నాను ఎగ్స్ అన్ని. డైరెక్ట్గా అయితే ఒకవేళ మీరు ట్రై చేసినా డైరెక్ట్గా కొట్టి వేయొద్దండి. కొన్ని ఎగ్స్ అయితే ఖరాబ్ అయి ఉంటున్నాయి. ఇప్పుడు ఎగ్స్ వేసింది కదా, ఒక 2 మినిట్స్ మూత పెడదాము. ఇదిగోండి మూత తీసింది కదా, ఇప్పుడు కలుపుదామండి. చూస్తున్నారు కదా, ఇదైతే మంచిగా కలిపామండి. ఇంకొంచెం మగ్గనిద్దాము నీసు వాసన పోయే వరకు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఎగ్స్ కూడా మంచిగా దాంట్లో ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యండి ఎర్రగా. ఇప్పుడైతే మసాలా పొడి యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి వచ్చేసి జీలకర్ర కొంచెం, అలానే 1 స్పూన్ ధనియాలు, ఒక 4-5 మిరియాలండి. మంచిగా వేపి డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేశానండి. నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇవ్వండి ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. చూస్తున్నా కదా ఎంత బాగా అనిపిస్తుందో, ఇంత మంచిగా అయిందో కర్రీ. సింపుల్గా తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కోడిగుడ్డు ఉల్లిపొరక ఫ్రై అయితే అయిపోయిందండి. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.